బీహారీ లేబర్ చూడండి అక్కడ పాపం వాళ్ళకి అక్కడ ఉపాధి లేక ఇక్కడికి వచ్చి ఎంత గొడ్డ కష్టమైనా చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పొట్టకోటి కోసం ఇంత హార్డ్ వర్క్ అంటే ఒక్కొక్క బ్యాగ్ దగ్గర 60 నుంచి 70 కిలోలు ఉంటుంది. చూస్తే ఒక్కొక్కరు బక్క పలసతో ఉన్నారు కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళ రాష్ట్రంలో ఉపాధులు లేక ఇక్కడ రాష్ట్రాలకు వచ్చి ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఎంతటి హార్డ్ వర్క్ అని సిద్ధపడుతున్నారు. అక్కడ కూడా ఇలాంటి వ్యవసాయం మన దగ్గర వచ్చిన వ్యవసాయ విధానాలు వస్తే వ్యవసాయాన్ని ఒక ఉపాధిగా ఎంచుకుంటే ఎవరి స్ట్రగుల్లో వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతారు. వ్యవసాయాన్ని మాత్రం మరిస్తే బతుకుదెరువు కోసం ఇలా రాష్ట్రాలు దాటి రావాల్సి వస్తుంది. పని అయిపోయేంత వరకు ఎలాంటి గ్యారంటీ లేని వర్క్ అండి ఇది. బండి పైన లోడ్ చేయడం కానీ సంచులు ఎత్తడం కానీ ఇప్పుడేం జరుగుతుందో తెలియని భయాందోళనలో ఈ బీహారీ లేబర్లు వర్క్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఉన్న ఇప్పుడు వ్యవసాయాన్ని మనం ఉపాధిగా ఎంచుకుంటేనే వారికి ఉన్న కమతాలలో చిన్న కమతాలలో ఉపాధి పొందుతూ వారి కుటుంబ సభ్యులను జాగ్రత్త చూసుకోగలుగుతారు. జై హింద్, జై అన్నదాత.